నమస్తే రాజు గారు. నమస్తే అండి. ఈ రోజు ఏమంటే చూపిస్తున్నారు గుమగుమల్లో? పనస గింజల పలావ్ అండి. పనస గింజల పలావ్. yes. పనసకాయతో ఎక్కువ చేస్తూ ఉంటారు కదా పలావ్. సో ఈ రోజు మనం పనస గింజలు వాడి చేస్తాం. అంటే ఇప్పుడు మనకు తొనలు వచ్చిన తర్వాత చాలా మంది ఆ గింజలు ఏం చేయాలో కూడా తెలియదు కదా. సో ఇలా మనం పలావ్ లాంటి వాటిలో వాడుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది, టేస్టీగా కూడా వస్తుంది. ఓకే ఓకే మరి పనస గింజల పలావ్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పనస గింజల పలావ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన పనస గింజలు 1 కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, పుదీనా కొద్దిగా, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, గరం మసాలా 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. రాజుగారు మొదలు పెడదామా? ఓకేనండి. ఆల్రెడీ బాయిల్డ్ రైస్ తో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నారా? అవునండి. సో బాస్మతి రైస్ ఇలా పొడి పొడిగా ఉడికించి పెట్టేసుకోవాలి. సో దీనివల్ల అంటే మనకు అంటే ఇంటికి ఎవరైనా వచ్చిన సాయంత్రం టైంలో మనకు కొంచెం పిల్లలకి ఏదైనా చేసి పెట్టాలనుకున్నా మనం ఈ మెథడ్ లో చేసుకుంటే ఫాస్ట్ గా అయిపోతుంది. సో అలాగే దీంట్లో మెయిన్ గా ఏంటంటే మనం పనస గింజల్ని నీట్ గా క్లీన్ చేసేసుకొని ఉడికించేసి పైన తొక్క తీసి ఇలా మనకు కావాల్సిన సైజ్ లో ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకోవాలండి. సో కర్రీ చేసుకుంటే కొంచెం పెద్ద సైజ్ లో కట్ చేసుకోవచ్చు. రైస్ లో కాబట్టి చిన్న చిన్నగా ఉంటే తినడానికి కొంచెం బాగుంటుంది. సో ముందుగా నేను ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసి పెట్టేశాను. సో ముందుగా కొద్దిగా ఆయిల్. సో ఇది నేతితో చేసుకున్న కమ్మకమ్మగా బాగుంటుందండి. సో ఒకవేళ అలా కావాల్సి వస్తే కొంచెం కమ్మకమ్మగా నేతితో చేసేసుకోవచ్చు. ఓకే, నేతితో పోపు పెట్టేసుకోవచ్చు. పోపు పెట్టేసుకుంటే సరిపోతుంది. లేదా కొంచెం నెయ్యి నూనె కూడా వాడుతూ ఉంటారు. హాఫ్ క్వాంటిటీలో అలా కూడా వాడేసుకోవచ్చు. సో దీంట్లో మసాలా దినుసులు షాజీరా, లవంగాలు, చెక్క, యాలకులు అండి. అలాగే బిర్యానీ ఆకు, ఇప్పుడు మనం ఎసర్లాగా వేస్ట్ చేసుకుంటే ఈ పనస గింజలు నార్మల్ గానే ఇదైపోతాయా రాజు గారు? అంటే కుక్కర్ లో పెట్టి అలా ఉడికించేసే వేసుకోవాలండి. ఎసర్లో పెట్టినా కొంచెం ఉడికించేసే వేసుకోవాలి. అది చాలా గట్టిగా ఉంటుంది. అంటే మిగతా వాటి అంటే రైస్ కుకింగ్ టైం అలా చూసుకున్నా కూడా ఇవి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. మళ్ళీ రైస్ బాగా మెత్తగా అయిపోతుంది. ఉల్లిపాయ ముక్కలు. ఓకే. సో పలావ్ కాబట్టి కొంచెం పొడుగుగా కట్ చేసుకుంటే బాగుంటుంది. సో లైట్ గా కలర్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అయింది కదా. సో ఇప్పుడు దీంట్లో పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా వాటర్ ఇస్తారా? అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కొంచెం మన వాటర్ అయినా యాడ్ చేసుకోవాలి, లేకపోతే బౌల్లోనే కొద్దిగా వాటర్ మిక్స్ చేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటి వేసుకుంటే ఏంటంటే ఫాస్ట్గా మనకు అడుగు పట్టకుండా కొంచెం ఆ పచ్చివాసన పోయేంత వరకు వేగుతుందండి ప్రాపర్గా మనకి. సో ఇప్పుడు దీంట్లో మనం ఉడికించి ముక్కలుగా చేసుకున్న పనస గింజలు, సరిపడా ఉప్పు, రైస్ క్వాంటిటీకి సరిపడా కూడా ఇక్కడే యాడ్ చేసుకుంటున్నాం. సో ఈ మసాలా దినుసులు, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు కూడా కొంచెం ఈ ముక్కలు వేగితే ఆ ముక్కలకు కూడా కొంచెం ఫ్లేవర్ పడుతుందండి కొంచెం. సో ఆ పలంగా మనం కొంచెం అన్నీ వెంటనే తిప్పేసుకుంటే కొంచెం కమ్మకమ్మగా ఉంటాయి కదా. సో పులావ్లో ఎందుకంటే ఆ ఫ్లేవర్స్ పడితే కొంచెం బాగుంటుంది. ఇక్కడ మనం ఎసరు కూడా వేసుకోవట్లేదు. అవును, ఎసరులో అయితే కొంచెం పడతాయి, ఉడుకుతాయి కాబట్టి ఉడకడం వల్ల కొంచెం దానికి ఆ ఫ్లేవర్ పట్టేస్తుంది. సో ఇక్కడ కొంచెం వేగాలండి. ఓకే రాజు గారు, మీరు చూస్తూ ఉండండి, మేము చిట్కా చూపిస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక మంచి చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. మెంతి కూరతో మనకి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి కదండి. మెంతి కూర పప్పులాగా, కూరలాగా చేసుకుని మనం ఆహారంలో ఒక భాగంగా వాడుకుంటూ ఉంటాం. దీనివల్ల ఆరోగ్యానికి కూడా ప్రయోజనాలు ఉన్నాయి. షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్ అవుతూ ఉంటాయి. ఇంకా రకరకాల ఉపయోగాలు ఉన్నాయి. అయితే మెంతి ఆకుని బాగా ముద్దగా నూరి తలకు పట్టించుకుని ఒక 15-20 మినిట్స్ తర్వాత తలస్నానం చేస్తూ ఉన్నట్లయితే జుట్టు రాలడం అనే సమస్య తగ్గడంతో పాటు జుట్టు కూడా బాగా ఒత్తుగా పెరుగుతుంది. చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? సరిపోతుందండి. సో ఇప్పుడు దీంట్లో పెరుగు. సో ఈ పలావ్లోకి ప్లెయిన్ కుర్మా బాగుంటుందేమో కదా. ప్లెయిన్ కుర్మా తీసుకుంటే బాగుంటుంది, లేదా ఏదైనా రైతా కూడా బాగుంటుంది. సో పెరుగు ఏంటంటే కొంచెం డిఫరెంట్ టేస్ట్ని యాడ్ చేస్తుందండి. చాలా తక్కువ మంది యాడ్ చేసుకుంటారు పెరుగు పలావ్ లాంటివి చేసుకున్నప్పుడు. మనం ఎసరేసి చేసుకున్నా కొంచెం యాడ్ చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది దానికి. ఓకే.
అలాగే కొద్దిగా గరం మసాలా పొడి, సో పుదీనా, సో ఇది కూడా ఒకసారి బాగా కలిపేసి ఫైనల్గా ఇంకా మనం రైస్ యాడ్ చేసుకుంటాం. సో ఆల్రెడీ ఉడికించిందే కాబట్టి ఎండింగ్లో యాడ్ చేసుకొని బాగా కలిపేసి కొంచెం మగ్గి చేస్తే సరిపోతుంది. సో మనం ఇట్లా ఇది చేసుకునేటప్పుడు అది పైనుంచి అలా వేసి కాసేపు ఆ స్టీమ్ మీద ఉంచేసినా కూడా మనకి బాగానే ఉంటుందేమో కదా, అంటే దమ్ టైప్ లో సర్వ్ చేసుకునేటప్పుడు మొత్తం మిక్స్ చేసి సర్వ్ చేసుకోవచ్చు. యూజువల్ గా పనస గింజలతో ఎక్కువ కూరలే చేస్తూ ఉంటారు. అవునండి, చాలా కుర్మా టైప్. ఇది బాగుంది, కొంచెం వెరైటీగా. కాకపోతే పనస గింజ కొంచెం మంచిగా ఉడికించుకోవాలండి. సో మెయిన్ అక్కడే ఉంటుంది, ఎందుకంటే ఉడికించడంలోనే మొత్తం ఆధారపడి ఉంటుంది. కాస్త గట్టిగా ఉన్నా మరి మనకి అంత తినేటప్పుడు బాగా అనిపించదు. పనస గింజల పలావ్ రెడీ అండి. పనస గింజల పలావ్ రెడీ. వేడివేడిగా టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పనస గింజల పలావ్ తయారు చేసే విధానం: ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన పనస గింజలు, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత పెరుగు, గరం మసాలా, అన్నం వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆపై పుదీనాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పనస గింజల పలావ్ రెడీ. పనస గింజల పలావ్ తయారీ విధానం చూసారు కదా, తీసుకుంటారు. పెరుగు యాడ్ చేసుకోవటం వల్ల మంచి టేస్ట్ అనేది యాడ్ అయింది. సో దీనికి మనకు మీరు చెప్పినట్టు గ్రేవీ కానీ రైతా లేకుండా డైరెక్ట్ గా తీసేసుకోవచ్చు. కొంచెం వేడివేడిలో తినేస్తే ఉట్టిగా హ్యాపీగా అలా తినేసి మధ్య మధ్యలో మనకు ఆ పనస గింజలు తగులుతాయి. అవును, బాగుంది. పనస గింజలు బాగా మంచిగా ఉడికితేనే మనకి పలావ్ టేస్ట్ అనేది బాగుంటుంది. అవునండి, కొంచెం గట్టిగా ఉన్నా కూడా మళ్ళీ అది సపరేట్ గా అనిపించేసి ఇది కొంచెం గట్టిగా అసలు బాగుంటుంది అసలు. సో మనం ముందు కావాలంటే ఈ పనస గింజల్ని కొంచెం మ్యారినేట్ చేసి అట్లా చేసుకోవచ్చా రాజు గారు? చేసుకోవచ్చు. అప్పుడు చేసేప్పుడు ఏంటంటే మనకు పనస గింజను నిలువుగా కోల్ చేసుకోవాలి, అంటే పీసెస్ కావాలి మనకు. హోల్ గా ఉంటే పైన స్కిన్ లోపలికి మసాలా వేయడం కొంచెం కష్టం. సో నిలువుగా కొంచెం మన 2 pieces లో అలా చేసేసుకొని మ్యారినేట్ చేసి కావాలంటే దమ్ బిర్యానీ టైప్ లో కూడా చేసుకోవచ్చు. సో అలా చేసుకుని ఉడికించాలా? పచ్చి కొంచెం ఉడికించాలి. అలా చేసుకున్నా మనకు ఉడికించాల్సింది. సో ఉడికించేసి దాన్ని మ్యారినేట్ చేసేసుకొని మనం సేమ్ దమ్ బిర్యానీ టైప్ లో బిర్యానీ చేసేసుకోవచ్చు. ఓ నైస్, బాగుంది ఐడియా పలావ్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, మరి పనస గింజలతో ఎప్పుడు కూరలు, కుర్మాలు ఇట్లా కాకుండా రైస్ ఐటమ్ కూడా ట్రై చేయొచ్చు. చాలా టేస్టీగా ఉంది. మరి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఉప్పు లేని కూర ఒప్పది రుచులకు అన్నారు. నిజమే కదండి. మనం ఎంత రుచికరంగా ఎన్ని పదార్థాలు వేసుకుని కూర వండుకున్నా కూడా అందులో కాస్తంత ఉప్పు తగలకపోతే దానికి అసలు రుచే ఉండదు. మరి మితిమీరి ఉప్పు వాడినట్లయితే బీపీ లాంటి ట్రబుల్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి మితంగా ఉప్పు వాడుకోవడమే మంచిది. మరి ఉప్పు విషయానికి వస్తే వర్షాకాలంలో ఉప్పు బాగా నీరు కారిపోతూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఉప్పు నిల్వ ఉంచిన జార్లో ఒక 4 పచ్చిమిరపకాయలు కనుక వేసి ఉంచినట్లయితే ఉప్పు నీరు కారిపోకుండా ఉంటుంది. వంట చేసేటప్పుడు పొరపాటుగా చేతులు కాల్చుకుంటూనే ఉంటారు చాలా మంది. మరి సమయానికి బర్నాలు అందుబాటులో లేదనుకోండి, ఏం చేయాలని కంగారు పడిపోకుండా ఈ చిట్కా ఫాలో అవ్వండి. కొద్దిగా గోధుమ పిండి తీసుకుని ఎక్కడైతే కాలుతుందో ఆ గాయం మీద కనుక అద్దినట్లయితే బొబ్బ ఎక్కకుండా ఉంటుంది. అలాగే గాయం కూడా త్వరగా మానిపోతుంది, మంట కూడా పెట్టదు. మన రోజువారీ పనుల్లో భాగంగా కళ్ళు బాగా అలసటకు లోనైపోతూ ఉంటాయి. రాత్రి అయ్యేసరికి కళ్ళు ఇంకా బాగా అలసిపోతూ ఉంటాయి. మరి ఇలాంటప్పుడు ఉపశమనం కోసం ఈ చిట్కా పాటించండి. రాత్రి పడుకోబోయే ముందు రోజ్ వాటర్లో కాటన్ బాగా తడుపుకుని కళ్ళ మీద ఉంచుకుని ఒక 15 నిమిషాల పాటు రిలాక్స్ అయ్యి ఆ తర్వాత తీసేసినట్లయితే కళ్ళు తాజాగా కనిపిస్తాయి.